ఒక నంబర్ ఉందట, ఒక నంబర్ ఉందట, ఆ నంబర్కి ఏమైందో చూద్దాం. ఆ నంబర్ ఉందట, ఆ నంబర్ని 16 తోటి డివైడ్ చేస్తున్నాను, 18 తోటి డివైడ్ చేస్తున్నాను, 20 తోటి డివైడ్ చేస్తున్నాను, 25 తోటి డివైడ్ చేస్తున్నాను. ఒక నంబర్ని 16 తోటి చేస్తున్నాను, 18 తోటి చేస్తున్నాను, 20 తోటి చేస్తున్నాను, 25 తోటి చేస్తున్నాను. ఈ అన్ని నంబర్లతోటి నేను భాగారిస్తే నాకు శేషం 4 వచ్చింది. 16 తోటి చేసిన, 18 తోటి చేసిన, 20 తోటి చేసిన, 25 తోటి చేసిన నాకు శేషం 4 వచ్చింది. నాకు శేషం 4 వచ్చింది. అదే 7 తోటి గనక చేస్తే నాకు శేషం 0 వచ్చింది. నాకు 7 తోటి గనక చేస్తే శేషం 0 వచ్చింది. 7 తోటి గనక చేస్తే శేషం 0 వచ్చింది. ఎట్లా చూసినా మీకు ఆన్సర్ వస్తుంది సార్. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక నంబర్ 16 తోటి చేసిన, 18 తోటి చేసిన, 20 తోటి చేసిన, 25 తోటి చేసిన నాకు శేషం 4 వస్తుంది. 7 తోటి చేసిన శేషం 0 వస్తుంది. ఒక నంబర్ని 7 తోటి భాగాహారించి శేషం 0 కనుక అవుతే ఆ నంబర్ పక్కాగా 7 తోటి డివైడ్ అవుతుంది. ఆ నంబర్ ఆన్సర్ ఆప్షన్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఆప్షన్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 10 పవర్ 3. చాలా జాగ్రత్తగా వినండి సార్. 10 పవర్ 3 డివైడెడ్ బై 7. 10 పవర్ 3 డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7, శేషం 3. 3 క్యూబ్ ఈజ్ 27. 7 నాళ్ళ 28. శేషం ఎంత? -1. చాలా ఇంపార్టెంట్ సార్. 7, 11, 13 జనరల్గా మనము ఫస్ట్ క్లాస్లో ఏ ప్రధాన సంఖ్య అయినా భాజనీయత సూత్రం కనుక్కున్నాను. దాంట్లో మీకు ఇంపార్టెంట్గా తెలియాల్సింది 7, 11, 13, 37, 27, 37, 27, 99, 101. ఇది కొన్ని క్వశ్చన్లలో మనకు ఉపయోగపడుతుంది. 7, 11, 13, 37, 27, 99 ప్రధాన సంఖ్య కాదు, కానీ 101కి 99కి ఒక రిలేషన్ ఉంది. అందుకే నేను పక్కన రాశాను. 27 ప్రధాన సంఖ్య కాదు, 37కి 27కి ఒక రిలేషన్ ఉంది. అందుకే దాన్ని పక్కన రాశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పి నేను దగ్గరికి వస్తాను సార్. ప్రధాన సంఖ్యల భాజనీయత సూత్రాల్లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్లు దీని నుంచి వస్తాయి సార్. 7, 11, 13, 37, 27, 99, 101. ఇది దగ్గర పెట్టుకోండి, పక్కన రాయండి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే సార్, 10 పవర్ 7 డివైడెడ్ 10 పవర్ 3 డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7, 3 క్యూబ్ ఈజ్ 27. 7 4s are 28, -1. సో ఇది 7 కావచ్చు, 11 కావచ్చు, 13 కావచ్చు. 11 ఒకట్ల 11, శేషం -1. -1 క్యూబ్ ఎంత అవుతుంది? -1. 13 ఒకట్ల 13, శేషం ఎంత అవుతుంది? -3. -3 క్యూబ్ ఎంత? -27. 13 -2s are -26. శేషం ఎంత? -1. అంటే 7, 11, 13 అనే ప్రధాన సంఖ్యల భాజనీయత సూత్రం ఏంటంటే, ఒక నంబర్ తీసుకోండి, ఏదైనా ఒక నంబర్ తీసుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. సార్ ఎందుకు సార్ 3 డిజిట్ల తర్వాత స్లాష్? 10 క్యూబ్ డివైడెడ్ బై 7 -1 కాబట్టి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. స్లాష్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ 10 క్యూబ్ డివైడెడ్ బై 7 ఎంత? -1. 7 1s are 7, రిమైండర్ ఎంత? 3. 3 క్యూబ్ ఈజ్ 27. 7 4s are 28. శేషం ఎంత? -1. శేషం ఎంత? -1. నవ్వు ఇక్కడ చూడండి సార్. అందుకే నేను దీన్ని ఎందుకు మైనస్గా రాసుకున్నాను? 17 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 004గా రాసుకోవచ్చు. 10 క్యూబ్ డివైడెడ్ బై 7 ఎంత? -1. 4 -17 -13. ఇది 7 తోటి డివైడ్ కావట్లేదు. 18 7 తోటి కావట్లేదు. 18 -2. ఆన్సర్ ఎంత? 18004. ఎందుకు సార్?
4 మైనస్ 18, 4 మైనస్ 18 ఎంత? -14. 14 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. నేను ఓన్లీ ఈ స్టేట్మెంట్ తీసుకుంటూనే ఉంటే నాకు ఒకటే ఒక ఆప్షన్ వచ్చింది, రైట్. అదే 2 ఆప్షన్లు ఉంటే నేను పైన స్టేట్మెంట్ తీసుకునేవాడిని. ఒక 7, 11, 13, రైట్. ఒక భాజనీయత సూత్రం ఏంటి సార్? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోండి. 3 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. 7 అనే ప్రధాన సంఖ్య నంబర్ ఆఫ్ అంకెలు పెరిగే కొద్దీ చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి పద్ధతి ఇది. మళ్ళీ ఇదొకటి. ఇంకోటి ఈ లాజిక్ తర్వాత ఇక్కడికి వస్తాను సార్. 16, 18, 20, 25. ఇంకో కాన్సెప్ట్ చూడండి సార్. ఎల్సిఎం ఆఫ్ 9, 12. 9, 12. ఎల్సిఎం ఆఫ్ 9, 12 ఎంత? 12 9 తోటి డివైడ్ కావట్లేదు. 12 యొక్క గుణిజాలు 12 2 24, 9 తోటి కావట్లేదు. 12 3 36, అది 9 తోటి అవుతుంది. చాలా ఇంపార్టెంట్గా ఈ కాన్సెప్ట్ వినండి. ఎల్సిఎం కాసాగు చేసేటప్పుడు ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 9 అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. కాసాగు చేసేటప్పుడు ఇన్పుట్లో మనకు ఏవైతే నంబర్లకు కాసాగు కనుక్కుంటున్నామో దాంట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 కనుక అవుతే ఆన్సర్ కాసాగు చేసిన తర్వాత దాని డిజిటల్ సమ్ కూడా 9 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, ఎల్సిఎం ఆఫ్ 18, 20. 18, 20 ఎల్సిఎం చేస్తే 180 వస్తుంది. దీని డిజిటల్ సమ్ 9. కాసాగు చేసి ఆన్సర్ ఎంత వస్తుంది? డిజిటల్ సమ్ 9. ఆన్సర్ ఎంత వస్తుంది? డిజిటల్ సమ్ 9. చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్స్లో రాసుకోండి. కాసాగు చేసేటప్పుడు ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే మిగతా ఏవన్నా నంబర్లు ఉండనియండి, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. అంటే ఈ మొత్తము నంబర్స్కి కాసాగు 18 డిజిటల్ సమ్ 9 కాబట్టి ఆన్సర్ 9 వస్తుంది. +4 అంటే 9a + 4. 9 తీసేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు ఈ శేషం 4 లేదనుకోండి, ఆ 16, 18, 20, 25 నంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది. నంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది. దీని డిజిటల్ సమ్ 9 ప్లస్ శేషము 4. 9 ఇంటూ సంథింగ్ ప్లస్ 4. 9 ప్లస్ 4 అది 9కి ఏవైనా మల్టిపుల్స్ వేసుకొని 4 యాడ్ చేస్తే డిజిటల్ సమ్ 4. 9 + 4 13, డిజిటల్ సమ్ 4. 9 2 18, 18 + 4 22, డిజిటల్ సమ్ 4. 9 3 27 +4 31, డిజిటల్ సమ్ 4. సో ఆన్సర్ డిజిటల్ సమ్ 4 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 4 ఉండాలి. ఇది 4 కాదు, 18004. 1 + 8 9 పోయింది, మిగిలింది ఎంత? 4. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ మర్చిపోండి సార్. క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ రూట్ కాజ్ నుంచి నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. దీని డిజిటల్ సమ్ 9 + 4. ఆన్సర్ని 9 తోటి డివైడ్ చేస్తే శేషం 4 రావాలి. ఆన్సర్ని 7 తోటి డివైడ్ చేస్తే శేషం 0 రావాలి. ఆన్సర్ని 7 తోటి డివైడ్ చేస్తే శేషం 0 రావాలి. అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇప్పుడు మనము ఇంకొన్ని నంబర్లది చూద్దాం. 7, 11, 13. 7, 11, 13 ఈ 3 నంబర్లకు రైట్ భాజనీయత సూత్రం ఏంటి సార్? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. +, మరి 37, 27కి లాజిక్ ఏంటి? 37 × 27. 37 × 27
37 ఇంటూ 27 ఏమవుతుంది? 999. 999 అంటే 10 క్యూబ్ డివైడెడ్ బై 1000 డివైడెడ్ బై 999 అంటే 1. అంతే కదా సార్? 1000 డివైడెడ్ బై 999. 999 1s are 999. శేషం ఎంత? 1. అంటే ఆన్సర్ రైట్. 3727 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకొని కూడాలి. ఎందుకు? ఇక్కడ 1 వచ్చింది కాబట్టి, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి. సపోజ్గా ఎగ్జాంపుల్ రిమైండర్ 100 101 డివైడెడ్ బై 37. 100 101 డివైడెడ్ బై 37. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, కూడండి. 100 ప్లస్ 101 ఎంత? 201 డివైడెడ్ బై 37. 37 5s are 185. మిగిలిందెంత? 16. మిగిలిందెంత? 16. అర్థమైందా సార్? 7 11 13 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. 37 27 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి. 3 డిజిట్స్ తర్వాత ప్రతి ఆ గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అదే 10 స్క్వేర్ డివైడెడ్ బై 99. 100 డివైడెడ్ బై 99 1. 100 డివైడెడ్ బై 101 మైనస్ 1. 101s are 101. ఇదంతా -1. అంటే 99 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి. ప్రతి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఇక్కడ +1 వచ్చింది కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 10 స్క్వేర్ డివైడెడ్ బై 101 -1 కాబట్టి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ పెట్టుకుంటూ వెళ్ళండి. ప్లస్ మైనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ ఆఫ్ 1 2 3 4 డివైడెడ్ బై 99. 99ని 9 ఇంటూ 11గా చెయ్యాల్సిన అవసరం లేదు. 9 ఇంటూ 11గా చేయాల్సిన అవసరం లేదు. 99 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్ని యాడ్ చేయండి. 34 + 12 ఆన్సర్ ఎంత? 46. 34 + 12 ఆన్సర్ ఎంత? 46. అదే 12 1 2 3 4 డివైడెడ్ బై 101 ఉందనుకోండి. 101 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 34 - 12 ఎంత? 22. 34 - 12 ఎంత? 22. ఈ 16 18 20 25 నుంచి ఒక కాన్సెప్ట్. ఇన్పుట్లో ఒక నంబర్ 9 డిజిటల్ సమ్ ఉంటే కాసాగు చేసేటప్పుడు ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 వస్తుంది. ఇది ఫస్ట్ లాజిక్. 7 యొక్క ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 7కు డిస్కస్ చేశాం కాబట్టి 37 అయినా 27 అయినా భాజనీయత సూత్రం ఏంటి? 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, యాడ్ చెయ్యండి. 99కి అయితే 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, యాడ్ చెయ్యండి. 10 స్క్వేర్ డివైడెడ్ బై 101 రైట్. 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్